చరిత్రలో నిలిచిపోయిన గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటైన మొఘల్ సామ్రాజ్యం కథలోకి వెళ్దాం. ఇది కేవలం యుద్ధాల కథ కాదు. ఇది పట్టుదల, ఓటమి, మళ్లీ గెలుపు ఇలా ఎన్నో మలుపులున్న ప్రయాణం. ఒక్కసారి ఆలోచించండి, బయటనుంచి వచ్చిన ఒకే ఒక కుటుంబం ఏకంగా 15 కోట్ల జనాభా ఉన్న ఈ ఉపఖండాన్ని ఎలా పాలించగలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మొఘలుల విజయ రహస్యం మనకు అర్థమైనట్టే. ఈ కథ మొత్తం ఒకే ఒక్క వ్యక్తితో మొదలవుతుంది. మధ్య ఆసియా నుంచి వచ్చిన ఒక యువరాజు ఉన్న చిన్న రాజ్యాన్ని పోగొట్టుకుని తన అదృష్టాన్నే పరీక్షించుకోడానికి భారతదేశం వైపు చూశాడు. ఆ వ్యక్తి పేరే బాబర్. 1526లో ఫర్గానా అనే తన చిన్న రాజ్యం నుంచి ఇండియాపై దండయాత్ర మొదలుపెట్టాడు. అతను కేవలం ఆక్రమణదారుడు మాత్రమే కాదు, ఎలాగైనా సరే తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలనే బలమైన ఆశయంతో వచ్చాడు. అసలు బాబర్ దూకుడు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కేవలం 4 ఏళ్లలో ఒకదాని తర్వాత ఒకటిగా వరుస యుద్ధాలు గెలిచాడు. ఉత్తర భారతదేశంలో తన అధికారాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ప్రతి విజయంతో తన సామ్రాజ్యానికి పునాదిరాళ్లు వేశాడన్నమాట. మొదటి పానిపట్టు యుద్ధం ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీ సంఖ్యాబలాన్ని ఓడించింది. బాబర్ దగ్గర ఉన్నది చిన్న సైన్యమే, కాని వాళ్ల దగ్గర ఫిరంగులు, ఆధునాతన యుద్ధ వ్యూహాలు ఉన్నాయి. మరోవైపు సుల్తాన్ లోడీ దగ్గర లక్షల్లో సైన్యముంది, కాని పాత పద్ధతుల్లోనే ఉన్నారు. ఫలితంగా బాబర్ సైన్యం లోడీ భారీ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ ఒక్క యుద్ధం భారతదేశంలో యుద్ధతంత్రాన్నే మార్చేసింది. అయితే బాబర్ తన విజయాన్ని ఎక్కువ కాలం చూసుకోలేకపోయాడు. గెలిచిన 4 ఏళ్లకే 1530లో చనిపోయాడు. తాను స్థాపించిన కొత్త కాని ఇంకా బలపడని రాజ్యాన్ని తన కొడుక్కు అప్పగించి వెళ్ళిపోయాడు. మరి ఆ సామ్రాజ్యం నిలబడగలిగిందా? బాబర్ అంత కష్టపడి సంపాదించిన సామ్రాజ్యం దాదాపు వెంటనే చేజారిపోయింది. కథలో ఈ రెండో భాగం ఆ పతనం గురించే. చూద్దాం. సింహాసనం ఎక్కింది బాబర్ కొడుకు హుమాయూన్. కాని తండ్రికి ఉన్నంత సైనిక ప్రతిభగానీ అదృష్టంగానీ అతనికి లేవు. అతని పాలన మొదలైన దగ్గర్నుంచే సవాళ్లు ఎదురయ్యాయి. హుమాయూన్కు అసలైన ముప్పు బయటినుంచి రాలేదు. ఇక్కడే ఉన్న షేర్షా సూరి ఒక అద్భుతమైన ఆఫ్ఘాన్ సేనాని. మొఘలులను భారతదేశం నుంచి తరిమికొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అనుకున్నట్టే జరిగింది. 1540లో షేర్షా సూరి చేతిలో హుమాయూన్ దారుణంగా ఓడిపోయాడు. అంతే, మొఘల్ సామ్రాజ్యం కూలిపోయింది. హుమాయూన్ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి ఏకంగా 15 ఏళ్లు ప్రవాసంలోనే బతకాల్సొచ్చింది. కాని సరిగ్గా ఆ ఓటమి చీకట్లోనే భవిష్యత్తుకు ఒక ఆశాకిరణం పుట్టింది. 1542లో ప్రవాసంలో ఉన్నప్పుడే హుమాయూన్కు ఒక కొడుకు పుట్టాడు. అతనే అక్బర్. ఒకరోజు మొఘల్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించబోయేది అతనే. చివరికి 1555లో హుమాయూన్ మళ్లీ సింహాసనాన్ని గెలుచుకున్నాడు. కాని విధి చాలా విచిత్రంగా ఉంటుంది. గెలిచిన ఏడాదికే తన లైబ్రరీలోని మెట్లమీద నుంచి జారిపడి చనిపోయాడు. రాజ్యాన్ని మళ్లీ గందరగోళంలో పడేశాడు. ఇప్పుడు కథలోకి ఒక యువరాజు అడుగుపెడతాడు. అతను మొఘల్ వంశ గతిని, ఆ మాటకొస్తే భారతదేశ చరిత్రనే శాశ్వతంగా మార్చబోతున్నాడు. కేవలం 13 వయస్సులో అక్బర్ చక్రవర్తి అయ్యాడు. కాని అతనికి వారసత్వంగా వచ్చింది ఒక సామ్రాజ్యం కాదు, కేవలం సామ్రాజ్యమనే పేరు, చుట్టూ శత్రువులతో నిండిన ఒక అస్థిరమైన రాజ్యం మాత్రమే. 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. అక్బర్ సంరక్షకుడైన బైరాం ఖాన్ చాలా శక్తివంతుడైన హేమూను ఓడించాడు. ఈ విజయంతో మొఘల్ సామ్రాజ్యానికి నిజమైన పునర్జన్మ లభించింది. మరి ఒక పిల్లాడు శిథిలావస్థలో ఉన్న రాజ్యాన్ని అంత శక్తివంతమైన, స్థిరమైన సామ్రాజ్యంగా ఎలా మార్చగలిగాడు? అక్బర్ పాలన వెనుక ఉన్న అసలైన సూత్రం ఇదే. కేవలం యుద్ధాలు గెలిస్తే సరిపోదు. ఇన్ని విభిన్న సంస్కృతులు ఉన్న దేశాన్ని పాలించాలంటే అంతకు మించిన ఆలోచనలు కావాలని అతను గ్రహించాడు. అక్బర్ కేవలం యోధుడు మాత్రమే కాదు, అతను గొప్ప పరిపాలనాదక్షుడు. అతను మన్సబ్దారీ అనే ఒక సిస్టమ్ను తీసుకొచ్చాడు. అంటే సైనిక, పౌర అధికారులకు వారి హోదాను బట్టి ర్యాంకులు ఇచ్చే పద్ధతి అనమాట. పరిపాలనంతా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అలాగే పన్నుల వసూలు కోసం జబ్తీ అనే ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటుచేశాడు. దీనివల్ల సామ్రాజ్యానికి స్థిరమైన ఆదాయం వచ్చేది.
అతని సంస్కరణలో కేవలం పరిపాలనకే పరిమితం కాలేదు. హిందూ యాత్రికులపై ఉన్న పన్నును, అలాగే ముస్లిమేతరులపై వేసే జిజియా పన్నును రద్దు చేశాడు. ఇది చాలా తెలివైన రాజకీయ ఎత్తుగడ. దీని ద్వారా మెజారిటీ ప్రజలైన హిందువుల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అతని ప్రయోగాల్లోకెల్లా చాలా సాహసోపేతమైనది దీన్-ఇ-ఇలాహీ, అంటే ఇస్లాం, హిందూ మతం ఇంకా ఇతర మతాల్లోని మంచి విషయాలన్నిటినీ కలిపి ఒక కొత్త విశ్వాసాన్ని సృష్టించే ప్రయత్నం. ఇది పెద్దగా ప్రాచుర్యం పొందకపోయినా తన ప్రజల మధ్య ఐక్యత కోసం అతను ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడనిది చూపిస్తుంది. సరే, ఇంత చేసిన తర్వాత దాని ఫలితమేంటి? ఈ ఏకీకరణ వల్ల ముఘల్ సామ్రాజ్యానికి ఎలాంటి వారసత్వం లభించింది? చివరి భాగంలో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. అక్బర్ సృష్టించిన ఈ వినూత్న, అందర్నీ కలుపుకుపోయే పాలనా విధానం వల్లే మొఘల్ సామ్రాజ్యం 100ఏళ్లకు పైగా స్థిరంగా నిలబడగలిగింది. ఇక్కడొక నమ్మలేని నిజముంది. ఫతేపూర్ సిక్రీ లాంటి అద్భుతమైన నగరాలు కట్టించి కళలను, సంస్కృతిని అంతగా ప్రోత్సహించిన అక్బర్కు అసలు చదవడం, రాయడం రాదు. అయినా సరే ఆయన మేధో సంపత్తికి, తెలుసుకోవాలనే తపనకు ఏమాత్రం హద్దుల్లేవు. గంటల తరబడి పండితులతో చర్చలు జరిపేవాడు. అక్బర్ ఒక బలమైన పునాది వేశాడు. కాని అసలు ప్రశ్నేంటంటే, ఒక వ్యక్తి ఆలోచనల మీద నిర్మించిన సామ్రాజ్యం అతని తర్వాత వచ్చే వారసుల ఆశయాలను, వాళ్ల మధ్య విభేదాలను తట్టుకుని నిలబడగలదా? అది ఆ తర్వాతి కథ.